తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరులో ఆమెన్. రా, పరిశుద్ధాత్మ, పరిపూర్ణమైన సృష్టికర్త, మా హృదయాలలో ప్రేమతో నివాసం చేయు. నీ అపారమైన కృపతో పరలోక సహాయంతో రా. నీవు సృష్టించిన హృదయాలను నీ పవిత్రతతో నింపుటకు రా. నీ దయతో నింపుటకు రా. నీవు సృష్టించిన హృదయాలను ఆనందంతో, శాంతితో నింపుటకు మేము వేడుకుంటున్నాము. రా, పరిశుద్ధాత్మ, మా మధ్యకు రా. మీకు మరియు యేసు క్రీస్తుకు శుభాకాంక్షలు మరియు శాంతి కలుగునుగాక. మీరు బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం దామ్ షుటార్డ్ రచించిన సౌండ్ ఆఫ్ ది అపోస్టిల్ పుస్తకాన్ని చదవడం కొనసాగిస్తాము. ఇది మొదటి భాగం, 7వ విభాగం. అంతర్గత జీవితం మరియు ఆత్మల రక్షణ మధ్య ఎలాంటి విరోధం లేదు. కానీ ఇప్పుడు అంతర్గత జీవితానికి వ్యతిరేకంగా వాదనలు వెతుకుతున్న బాహ్య ప్రవృత్తి ఇలా ఫిర్యాదు చేస్తాడు: నేను నా క్రియాశీల కార్యకలాపాలను ఎలా తగ్గించగలను? ఆత్మల రక్షణ ప్రశ్నలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పనిచేయడం తప్పేనా? నా కార్యాచరణలోనే నేను అన్నింటినీ పూడ్చిపుచ్చి, అది గొప్ప త్యాగంతో తీరుస్తున్నాను కదా? పని అనేది ప్రార్థన. త్యాగం ప్రార్థన కంటే గొప్పది. మరి సెయింట్ గ్రిగరీ ఆత్మల పట్ల ఉన్న ఉత్సాహాన్ని దేవునికి అర్పించదగిన అత్యుత్తమ త్యాగంగా పిలవడం లేదా? ముందుగా సెయింట్ గ్రిగరీ మాటల ఖచ్చితమైన అర్థాన్ని ఏంజలిక్ డాక్టర్ పదజాలంలో స్థిరపరుద్దాం. దేవునికి ఆధ్యాత్మికంగా త్యాగాన్ని అర్పించడం అంటే ఆయనకు మహిమను కలిగించే దానిని ఆయనకు సమర్పించడం అని ఆయన అంటారు. ఇప్పుడు అన్ని మంచితనాల్లో మనిషి దేవునికి అర్పించగలిగే అత్యంత ప్రీతికరమైనది అనన్య సందిగ్ధంగా ఒక ఆత్మ రక్షణే. కానీ ప్రతి ఒక్కరూ ముందుగా తన ఆత్మను తానే అర్పించాలి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినట్లు, నీవు దేవునికి ప్రీతికరంగా ఉండాలనుకుంటే నీ ఆత్మపై దయ చూపు. ఈ మొదటి త్యాగం పూర్తయిన తర్వాతే మనకు అదే ఆనందాన్ని ఇతరులకు కూడా కలిగించే అవకాశం లభిస్తుంది. ఒక మనిషి ముందుగా తన ఆత్మను, తరువాత మరొకరి ఆత్మను దేవునితో ఎంత దగ్గరగా కలిపితే అతని త్యాగం అంత ప్రీతికరంగా ఉంటుంది. కానీ ఈ అంతరంగికమైన, ఉదారమైన, అలాగే వినయపూర్వకమైన ఐక్యతను ప్రార్థన ద్వారానే సాధించవచ్చు. కాబట్టి మనం ప్రార్థన జీవనానికి మనల్ని మనమే అంకితం చేసుకోవడం లేదా ఇతరులను కూడా ఆ దారిలో నడిపించడం, కేవలం క్రియాశీలతకు మరియు మంచి పనులకు మనల్ని అంకితం చేసుకోవడం, ఇతరులను కూడా వాటిని చేయించడానికంటే దేవునికి మరింత ప్రీతికరంగా ఉంటుంది. అందువల్ల దేవదూతల డాక్టర్ అక్వినాస్ దూతకు ఇలా నిర్ణయించారు: సెయింట్ గ్రిగరీ దేవునికి అత్యంత ప్రీతికరమైన త్యాగం ఆత్మల రక్షణ అని చెప్పినప్పుడు, కాంటెంప్లేషన్, ధ్యానం కంటే యాక్టివ్ లైఫ్, క్రియాశీల జీవితంకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఉద్దేశించలేదు. కానీ మనం దేవునికి ఒక్క ఆత్మను అర్పించినా, అది ఈ భూమిపై ఉన్న అన్ని విలువైన వస్తువులను ఆయనకు అర్పించిన కన్నా ఆయనకు అనంతమైన మహిమను ఇస్తుంది. అలాగే మనకు మరింత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అని మాత్రమే ఆయన చెప్పాలనుకున్నారు. అంతర్గత జీవితం అవసరం ఉత్సాహభరితమైన కార్యాచరణకు మరియు ఉదారమైన మనస్కులైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదు. దేవుని స్పష్టమైన సంకల్పాన్ని గుర్తించి అలాంటి పనులకు బాధ్యత తీసుకోవడం వారి కర్తవ్యమని తెలుసుకున్నవారు ఈ పనిని వదిలిపెట్టడం లేదా అర్ధహృదయంతో చేయడం లేదా తమ ఆత్మలను మరింత జాగ్రత్తగా చూసుకోవడం
దేవునితో మరింత పరిపూర్ణమైన ఐక్యతకు చేరుకోవడం అనే నెపంతో యుద్ధరంగాన్ని వదిలిపెట్టడం, ఇవి వారిచే చేయబడే అతిపెద్ద తప్పిదం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అలాంటి చర్య తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుంది. సెయింట్ పాల్ ఇలా అంటారు, నేను సువార్తను ప్రకటించకపోతే నాకే శాపం. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మనం వెంటనే చేర్చాల్సింది ఏమిటంటే, తన స్వంత రక్షణను మరిచి ఇతరుల ఆత్మలను మారుస్తానని పూర్తిగా నిమగ్నమవ్వడం మరింత పెద్ద తప్పిదం అవుతుంది. మన పొరుగువారిని మనలాగే ప్రేమించమని దేవుడు కోరుతున్నాడు, కానీ మనకంటే ఎక్కువగా కాదు. అంటే మన ఆత్మలకు హాని కలిగించేంతగా ఎప్పుడూ ఇతరులను ప్రేమించకూడదు. ప్రయోగంలో చూస్తే ఇది దేవుడు మన ఆత్మను ఇతరుల కంటే ఎక్కువగా కాపాడాలని కోరుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మన ఉత్సాహం ప్రేమ ద్వారా నియంత్రించబడాలి మరియు ప్రిమా సిబి కారిటాస్ అనేది ధర్మశాస్త్రంలో ఒక సూత్రం. నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను అని సెయింట్ అల్ఫోన్సస్ లిగోరి అన్నారు. అందుకే ఆయనకు ఆత్మలను ఇవ్వాలనే తపనతో నేను మండిపోతున్నాను. మొదటిగా నా స్వంత ఆత్మను, ఆ తర్వాత లెక్కలేనన్ని ఇతరులను. ఇది సెయింట్ బెర్నార్డ్ యొక్క టు సెస్తో ఉబిక్వే మరియు క్లెర్వో యొక్క పవిత్ర అబాట్ చెప్పిన మరో సూత్రానికి ప్రాయోగిక అన్వయమే. తన కోసం జ్ఞానిగా లేనివాడు నిజంగా జ్ఞానిగా ఉండడు. స్వయంగా అపూర్వమైన అపోస్తలిక ఉత్సాహానికి ప్రతిరూపమైన సెయింట్ బెర్నార్డ్ ఈ నియమాన్ని అనుసరించారు. ఆయన కార్యదర్శి జెఫ్రీ ఆఫ్ ఆక్సెర్ బెర్నార్డ్ను టోటస్ ప్రిముమ్ సిబి ఎట్ సిక్ టోటస్ ఓమ్నిబస్గా వర్ణించారు. ఆయన మొదటగా పూర్తిగా తనకే చెందారు, అందువల్ల ఆయన అందరికీ పూర్తిగా చెందారు. నేను మీకు చెబుతున్నాను అని అదే సంత్ పవిత్ర యూజనియస్కు వ్రాస్తూ, పూర్తిగా లౌకిక కార్యకలాపాల నుండి ఉపసంహరించుకోమని కాదు. మీరు పూర్తిగా వాటిలో మునిగిపోవద్దని మాత్రమే నేను ప్రోత్సహిస్తున్నాను. మీరు అందరికీ చెందినవారైతే మీకు మీరు కూడా చెందాలి. లేకపోతే మీరు మిగతా అందరినీ రక్షించినా మీరు మిమ్మల్ని మీరు కోల్పోతే దాని ప్రయోజనం ఏముంటుంది? అప్పుడు కొంత భాగాన్ని మీకోసం ఉంచుకోండి. అందరూ మీ ఊట వద్దకు తాగడానికి వస్తే మీరు కూడా అక్కడ తాగుకోవడం మానుకోకండి. ఏమిటి? మీరు ఒక్కనే దాహంగా ఉండాలా? ఎప్పుడూ మీ గురించి ఆలోచించడాన్ని మొదలు పెట్టండి. క్షమించండి, నేను దాన్ని తప్పుగా చదివాను. నాకు మళ్ళీ చదవడానికి అనుమతించండి. అప్పుడు కొంత భాగాన్ని మీకోసం ఉంచుకోండి. అందరూ మీ ఊట వద్దకు తాగడానికి వస్తే మీరు కూడా అక్కడ తాగుకోవడం మానుకోకండి. ఏమిటి? మీరు ఒక్కనే దాహంగా ఉండాలా? ఎప్పుడూ మీ గురించి ఆలోచించడాన్ని మొదలు పెట్టండి. మీరు ఇతరులపై శ్రద్ధ చూపించి మీను నిర్లక్ష్యం చేయడం వృధా. అందువల్ల మీ అన్ని ఆలోచనలు మీతోనే మొదలై మీతోనే ముగియాలి. మీకోసం మీరు మొదటివాడిగా, చివరివాడిగా ఉండండి. రక్షణను పొందడంలో మీ తల్లి ఏకైక కుమారుడి కంటే మీకు దగ్గరగా ఉండేవారు ఎవరూ లేరు అని గుర్తుంచుకోండి. ఏకైక కుమారుడు. ఓర్లియన్స్కి చెందిన బిషప్ డుపాన్లో రిట్రీట్ నోట్ సూచనీయంగా ఉంది. నా కార్యకలాపాలు అంతగా నన్ను నలిపేస్తున్నాయి. అవి నా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి, నా భక్తిని కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ నాకు కొత్తగా ఏమీ నేర్పడం లేదు. నేను వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. శాంతియుతమైన మరియు ఫలప్రదమైన అంతర్గత జీవితం పొందలలో నా ముందున్న పెద్ద అడ్డంకి నా సహజ కార్యకలాపం. అలాగే నా పనిలో నేను మునిగిపోవడమేనని గుర్తించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అంతర్గత జీవితం లోపించడం వల్లే నా అన్ని తప్పులు, నా అన్ని సమస్యలు, నా ఉల్లాసహీనత, విసుగు, నా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉద్భవిస్తున్నాయని నేను గుర్తించాను.
అందువల్ల నాకు అత్యంత అవసరమైన ఈ అంతర్గత జీవితాన్ని సంపాదించేందుకు నా అన్ని ప్రయత్నాలను దానిపైనే కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాను. దేవుని కృపతో ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఈ క్రింది అంశాలను రూపొందించాను. 1. నేను ప్రతి పని చేయడానికి అవసరమైన సమయం కంటే ఎక్కువ సమయం ఎప్పుడూ తీసుకుంటాను. ఇది తొందరపడటం మరియు ఉద్వేగానికి లోనవ్వడం నివారించడానికి మార్గం. 2. నాకు చేయాల్సిన పనులు ఎప్పుడూ సమయానికి మించి ఉంటాయి. ఇది నన్ను ఆలోచనల్లో పడేసి ఆందోళనకు గురిచేస్తుంది. అందువల్ల ఇకపై నేను చేయాల్సిన పనులన్నింటినీ గురించి ఆలోచించకుండా నా వద్ద ఉన్న సమయం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఆ సమయాన్ని నేను ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉపయోగించుకుంటాను. ముఖ్యమైన బాధ్యతలతో ప్రారంభించి చేయాల్సినవి కావచ్చు లేదా కావకపోవచ్చు అన్న వాటి గురించి నేను చింతించను. ఒక ఆభరణాల వ్యాపారి అనేక నీలమణులకు బదులుగా చిన్న వజ్రపు ముక్కను ఎక్కువగా ఇష్టపడతాడు. అలాగే దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనతో మన సన్నిహితత ఆయనకు మరింత మహిమను ఇస్తుంది. మనం అనేక ఆత్మలకు సాధించగలిగే అన్ని మంచి పనుల కన్నా కానీ అది మన అభివృద్ధికి హానికరం అయితే మన పరలోక తండ్రి ఆయన పాలించే ఆత్మను దారి చూపడంలో, మొత్తం విశ్వాన్ని సహజంగా పాలించడంలోనూ, అన్ని సామ్రాజ్యాల పౌర పరిపాలనలోనూ కంటే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మన ఉత్సాహంలో ఈ సమన్వయాన్ని ఆయన ఆశిస్తారు. ఒక ఆత్మ దయకు అడ్డంకిగా మారుతుందని ఆయన గమనిస్తే అప్పుడప్పుడు ఒక కార్యాన్ని వదిలేయడానికైనా ఆయన ఇష్టపడతారు. కానీ సాతాను విషయానికి వస్తే అతను పూర్తిగా పైపై విజయాన్ని ప్రోత్సహించడంలో ఏమాత్రం వెనుకాడడు. ఎందుకంటే ఆ విజయంతో అపోస్తలుడు అంతర్గత జీవితంలో పురోగతి సాధించకుండా అడ్డుకుంటే చాలు అని అతనికి తెలుసు. మన ప్రభువు అత్యంత విలువగా భావించేది ఏమిటో అతని కోపం ఎంత స్పష్టంగా ఊహిస్తుందో చూడండి. వజ్రాన్ని పోగొట్టడానికి, మనకు నీల రత్నాలను ఇవ్వడానికైనా అతను సిద్ధంగా ఉంటాడు. శక్తివంతమైనది. మన ప్రభువు మనకు ఇచ్చిన ఒక కార్యం లేదా దర్శనాన్ని, అది ఆయనతో మన సన్నిహిత సంబంధానికి అడ్డుగా మారితే దాన్ని పక్కన పడేయడానికైనా అనుమతిస్తాడు. అయితే సాతాను మాత్రం మనకు అది అవసరం, మనం తప్పనిసరిగా చేయాలి, అది చేయక తప్పదు అనే నమ్మకాన్ని మనలో రేకెత్తించేందుకు తన వంతు ప్రయత్నాన్ని చేస్తాడు. ఇది మన ప్రస్తుత చర్చలో స్పష్టంగా కనిపించే ఉదాహరణలు నాకు కనిపిస్తున్నాయి. బిషపులు మందలించిన యాజకులు వారి విషయాలను కేవలం లోక దృష్టితో చూస్తూ వినయంగా తలవంచి ప్రభువు ముఖాన్ని వెదకకుండా బాధపడుతూ తిరుగుబాటు చేస్తారు. లేదా ప్రజాదరణ పొందిన యూట్యూబ్ లేదా ధార్మిక సంస్థల్లో వారి బిషప్ 6 నెలలు, 8 నెలలు లేదా సంవత్సరం విరామం తీసుకోమని చెప్పినప్పుడు దేవుడు నన్ను అవసరం పడుతున్నాడు అని చెప్పి తిరస్కరించడం. ఇది మనకు చెప్పేది ఏమిటంటే ఇలాంటి పరిస్థితులు మనకు దాచిన ఆశీర్వాదంగా ఉంటాయి. మనను ఆయన ముందు మరింత లోతైన స్వస్థత, సంపూర్ణత, నిజాయితీ, గుర్తింపు వైపు తీసుకెళ్తాయి. నేను రద్దు చేయబడిన యాజకుల కూటమి ఎందుకు ఉంది అనే వివాదాస్పదమైన వీడియోను రూపొందించాను. మీరు దాన్ని చూడమని లేదా వినమని నేను సిఫార్సు చేయను, కానీ నా కోసం ప్రార్థించమని మాత్రం కోరుతున్నాను. ఎందుకంటే నేను అక్కడ ప్రస్తావించినది, ఇక్కడ చెప్పినదే మన చర్చిలో ఈ రోజుల్లో జరుగుతున్న అనేక విషయాల గుండెతాళాన్ని తాకుతుంది. చాలా యాజకులు మరియు లేఅవుట్ సభ్యులు ఎప్పుడు ఎలా వెనక్కి తగ్గాలో తెలియకపోవడం వల్ల వారు గౌరవాన్ని మరియు ఆత్మీయతకు అవసరమైన స్థాయిని కోల్పోతున్నారు. అందుకే మనం ఎలా వెనక్కి తగ్గాలో నేర్చుకోవాలి. మన జీవితాల్లో మనను నలిపే, కూల్చివేసే పరిస్థితులను మనం స్వీకరించి వాటిని ఇంధనంగా, వనరుగా ఉపయోగించి తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మలో మరింత లోతుగా ప్రవేశించడానికి మనం వెనక్కి తగ్గడం నేర్చుకోవాలి. నేను ప్రార్థించగా నా కోసం ప్రార్థించండి. దయచేసి గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు మీరు నిశ్శబ్దంలో ఆయనను తెలుసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదం మీపై ఉండాలి. దేవుని ప్రేమ మీకు అందాలి. దేవుని శాంతి మీలో ఉండాలి. ఆమేన్.